ఆగో మా తమ్ముడు మంచిగా నిద్రపోతాండేంది? అసంటాడు మా దగ్గరికి ఎందుకు వచ్చినావు వాళ్ళ నిద్రలేమో కలవరిస్తాడు. సత్తి ఓ సత్తి వాళ్ళు వచ్చినావా? ఇక నీళ్ళ షాక్ పోతే వేసుకొని తాగే మొక్కం దానం ఎవరిని తమ్మి గంతగానే తిడుతున్నావు? కులిపోయిన కూరగాయలతో కూర వండుకునే మొక్కం దానం నువ్వేంటి దాంట్లో నాకు చెప్పేది? నన్ను నన్ను గంత మాట అంటావా? నీ గుడ్ల గోపకంలోడా వాసాలు గడిన నీళ్ళతో తాళం చేసుకునే ముఖం దానం నువ్వేంటి దాంట్లో నాకు చెప్పేది? ఏయ్ నేను నోరు తెరిచిందంటే మనిషినే కాదు శాపనార్థాలు పెడితేనంటే చచ్చిపోతావు. ఏమనుకుంటున్నావు? దూలం లెక్క పెరిగిన దుడ్డకున్న తెలివి లేదు నీకు. మీ అమ్మమ్మ ఉడుకుడుకు బువ్వండి అలా మామిడికాయ తొక్కేసి నాకు తినబెడుతుంటే నువ్వు అలిగిపోయి మీ నాయన మరల దాకున్నా యాది మరిచినవా నువ్వు? ఎన్ని మాటలు అంటున్నావు? చూడిగా ఇప్పటి సంది నా చేత్తోని నీకు పచ్చి మంచి నీళ్ళు కూడా పోయ్యా. అసలు నువ్వు నా ఇంట్లోకి చెల్లిపోయేదా కావాలి నాకు? ఎల్లు ఇక్కడికి చెల్లు. నేను ఎందుకు పోతా? నువ్వు కూర్చున్న కుర్చీ మా తాత జాయిరి, నువ్వు కట్టుకున్న చీర మా అవ్వది, నువ్వు పెట్టుకున్న సౌరము మా నాయనమ్మ ఇనుప సామాన్లంతా కొనుక్కున్నది. అసంటి దానవు నువ్వు ఇయ్యాల నన్ను ఉమ్మంటావా? అరే సత్తిగా నాకు కూడా తిక్క రేగాల కానీ రేపు పొద్దుగాలని అవన్నీ నూడవి కొను అంతే. చిట్టెన్కలకు ఉఫరుగలి అరెట్మాలు ఎదుగున్న 10 రూపాయలే చీరాలంగీల్ జాకెట్ పట్టాల్ అని అమ్ముకునే పరిస్థితి వస్తుంది నీకు. నా సొమ్ము తిని నన్నే తిడుతున్నావా? గింతెళ్తున్నదంటే కుండెడు నీ మోకాన బోర్లిచ్చిన నీ కడుపుల కత్తెర్లు జొర్రా. ఇయ్యాల ఎన్నెన్ని మాటలు అంటున్నావు నన్ను. ఎక్కువ మాట్లాడుతాం అంటే మూతి పనులు రావుతాయి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు సాయి పోసిస్తే తాగినాక గిలాసాలు అడుగుమంటే సాటు కొయ్యింది మిగిలిన షాయ్ అంతా ఒప్పుకొని తాగింది యాద మర్చిపోయినవా నువ్వు? గుడికాడ తెగిపోయిన ఈ చెప్పులు ఎత్తుకొచ్చుకొని అవిడికి తాళ్ళు కట్టుకొని వేసుకున్నది యాద మర్చిపోయినవా నువ్వు? నువ్వు నా కండ్ల ముంగట కనబడతాత నీ సంగతి చెప్తా. ఇలా నిన్నేదో చెయ్యకపోతే నా పేరు సత్య కాదు, చిచి సావిత్రి కాదు. ఏమనుకుంటున్నావు? నిజంగా దమ్మే ఉంటే పెదగోపాల్ వీడియో అయితే తీసి పాడేసి చూస్తా. నీ గోడముతోడా లొడలోడ లాగేసుకొని నా ముంగట తొడగొట్టి మీసం మేలేస్తావా? నీ సంగతి చెప్తా చూడు. నువ్వు ఏం చేస్తావు అంట? ఏమైంది? మొకాళ్ళ ఇట దమాకున్నట్టు మాట్లాడు, నెత్తిలో కూడా తలకాయలున్నట్టు మాట్లాడు. ఓ అన్న గడ కట్టే బండరాయి ఏదుంటది టీయుండ్రే ఈ నెత్తి వల కొడతా. అసలు ఇయ్యవలసింది సత్తిన కళ్ళ ముంగట కనబడద్దు. నీకు దండం పెడితేనే మీరు నెల్ల కొట్టుండ్రే అని వెళ్ళిపో వెళ్ళిపో. ఓ సావిత్రి సన్నాసిదా, నీవెవరు నన్ను అడగ? నీకు ఎవరేందో ముందుగా ఎరక చేసుకొని మాట్లాడు. బరాబరి నా తాత జాయిని నువ్వెవరు నన్ను నిలగొట్ట నీకే? ఏంది నన్ను నన్ను సన్నాసి అంటున్నావా? పాముకు పాలు వచ్చి పెంచినట్టే అయిందే దేవుడా. ఎంత మంచిదనమే అక్కో, నీ అంత వచ్చారు దేశంలో నేనే అక్కో అక్కో. నీకే వస్తుందా? ఏడు నాకు కూడా వస్తుంది. నీ నోట్ల మన్నువాడా అక్కడ గురత్తం లేదు, కొలివిచ్చిందన్న మర్యాద లేదు. ఎన్ని తిడుతున్నావు నన్ను? అసలు తిండి పెట్టిందన్న విశ్వాసం ఉన్నదా నీకు? అయ్యో నీ బదులు ఇంత కుక్కని సాగుకున్నా అయిపోయేది. ఎప్పుడు నా ఎంబడ పడేది, నాకు పని చేసేది. ఎక్కడో అక్కడ పోయింది చూసి గణమి బట్టలు ఎత్తుకొచ్చుకొని వేసుకునేది ముఖం దాను. ఇవాళ నన్ను కుక్క అంటావా? ఇక నాకు ఓకే లేదమ్మా. అయినా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టాలి. అనవసరంగా తెచ్చి పెద్ద పెద్దలకు చూపియద్దు, పెద్ద మర్యాదలు చేయొద్దు. అన్నలు మీరు ఎన్నిసార్లు ఇవ్వలేదే, నేను ఎన్నిసార్లు నా టిఫిన్ డబ్బు ఇచ్చేసిన. అయినా నన్ను ఎన్ని మాటలు తీరుతున్నాడు. ఎరికైంది నాకు సత్తి కాదు, అందరు ఇట్లనే ఉంటారు. ఎరికైంది. మీరు అట్లా చూడకుండ్రి. ఇలా తీర్మారు వార్తలు లేకున్నా మంచిదే. నేను పోతే నేను వడనమ్మా, ఇన్ని మాటలు వడను. అక్క నేను మంచిదిచ్చినా కదా. ఎవడ్రా నీకు అక్క? నీకు అక్కలేదు, నాకు తమ్ములేడు. ఈ కాడ నుంచి నన్ను అట్లా విలువకు. అన్న అన్ని దిట్టంగా చూస్తుంటే లైట్ బంద్ చేయండి. అక్క నువ్వు వేసిన మాట నేను మస్తు ఇచ్చినట్టే. ఏ పార్టీలో షరీక్ అయి పెద్ద లీడర్ అయిపోతా. ఏంది? నేను ఏడిస్తే నువ్వు లీడర్ అయినట్ట? ఏ పార్టీలైనా లీడర్ కావచ్చా? లీడర్ కావాలంటే తిట్లు రావాలక్క. మరి తిట్లు వస్తాయో రావా అని నీ మీదే పరియోగం చేసినాక ఇచ్చిన కదా అక్క. నీ పిత్రేషం పాడుగాను ఊళ్ళో నేర్చుకున్నదంతా వచ్చి నా మీద ప్రయోగం చేసినవా? గుండెలలో బండెత్తేసి కదా తమ్మి. ఏడ్చి ముఖం చూడు, మేకప్ అంతా పోయింది. నువ్వే అంతా పోవాలి వాళ్ళకి. ఏ పాటలైనా పోయి జరికైతా. ఏ పాటలే షరీక్ 4 ఉన్నాయి. ఇలా షరీక్ అయిపోతా. తిట్టుకున్నాడు వస్తేనే పెద్ద లీడర్లు అవుతామని మా సత్తికి అర్థమైంది. నిజమే,
ఓ లీడర్ సార్లు మీరు అట్లా తిట్టుకోకండి సార్లు. మిమ్మల్ని చూసి చిన్న పోరాలు నేర్చుకుంటున్నారు, మా సత్తి కూడా నేర్చుకుంటున్నాడు. ఇట్లా తిట్టుకున్నాడు మంచిది కదా సార్లు.